హాయ్ హలో వెల్కమ్ టు మను మమ్ వ్లాగ్స్. ఇది మా పెద్దబాబు బర్త్డే వ్లాగ్. పొద్దున్నే వాళ్ళ డాడీ వాడిని నిద్ర లేపి గిఫ్ట్ ఇస్తున్నారనమాట. ఈ గిఫ్ట్ వాడు సెలెక్ట్ చేసుకుందే, కాకపోతే ప్యాక్ చేసి ఉండేసరికి వేరే గిఫ్ట్ ఏదో అనుకున్నాడు. ఓపెన్ చేసి చూసేసరికి తెలిసింది వాడికి వాడు సెలెక్ట్ చేసుకున్న గిఫ్టే అని. మను అంటే అందరూ నా పేరు అనుకుంటారు కదా, కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు. నా పేరు కాదండి మను. మను అన్నది మా పెద్దబాబు పేరు. వాడి పూర్తి పేరు వేరే. అందరూ ఆ పూర్తి పేరు పలకలేక ఇబ్బంది పడుతున్నారని వాడి నిక్ నేమ్ మను అని పెట్టాను. వాడి పూర్తి నేమ్ ఈ వీడియో లాస్ట్లో ఉంటుంది, కనిపెట్టిన వాళ్ళు కామెంట్ చేయండి. వాళ్ళ డాడీ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు, అలాగే స్కూల్కి వెళ్ళి వాళ్ళ టీచర్స్ దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. మాకు చిన్నప్పుడు మేము ఇలాగే చేసేవాళ్ళం. బర్త్డే అంటే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా బ్లెస్సింగ్స్ తీసుకునేవాళ్ళం. నాకు ఎందుకో అలా వీడికి కూడా అలవాటు చేయాలనిపించింది. అందుకే టీచర్స్ దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకోమని చెప్పాను. ఈ బర్త్డేకి మాత్రం మా పెద్ద బాబు చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాడనమాట. ఎప్పుడు నా బర్త్డే వస్తుంది, ఎప్పుడు నా బర్త్డే వస్తుందని. స్కూల్లో వాడికి బర్త్డే అయితే చాక్లెట్స్ అవి ఇచ్చేవారు కదా, ఇప్పుడు వీడు ఇవ్వాలని చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాడు అనమాట. స్కూల్కి తీసుకెళ్ళి సెలబ్రేట్ చేశాను. వాళ్ళు సర్టిఫికేట్ ఒకటి ఇచ్చారనమాట బర్త్డేకి. అందరు బర్త్డేస్కి ఇలా చేస్తారంట. ఎవ్రీ ఇయర్ మేము ఇంట్లోనే చేసుకునే వాళ్ళం, కాకపోతే వాడికి అంత ఎగ్జైట్మెంట్ ఎప్పుడూ లేదనమాట. ఈసారి బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ డాడీ ఇచ్చిన గిఫ్ట్తో ఆడడం మొదలు పెట్టారనమాట. ఎంత అలా ఆడారంటే ఈ రోజుతో దాని పని అయిపోయింది అనుకున్నాను నేను. ఎన్ని బొమ్మలు కొన్నా 2-3 డేస్కి మించి ఆడరు అనమాట. ఇది కూడా అంతే, ఒక 2-3 డేస్ ఆడతారు, తర్వాత పక్కన పడేయడమే. ఇంకా నైట్ కేక్ కట్ చేసాం అనమాట. పెద్ద హడావిడిగా ఏం చేయలేదండి, చాలా సింపుల్గానే చేసుకున్నాము. కేక్ తినిపించడం అయ్యాక వాళ్ళ డాడీ కేక్ రాయడం స్టార్ట్ చేశారనమాట వాడి మొహానికి. వాడు ఏడుస్తాడేమో అనుకున్నాను కానీ చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఇదండి ఈరోజు వీడియో. మీ అందరూ కూడా మా మనుగడికి మీ బ్లెస్సింగ్స్ విషెస్ అందిస్తారని కోరుకుంటున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. వెళ్ళే ముందు మా మనుగడిని బ్లెస్ చేయండి మరి. థ్యాంక్ యూ.